హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు డే 5 అండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా. 18:6 12కి స్టార్ట్ అవుతుంది నా ఈటింగ్ టైము, అలాగే 6కి ఎండ్ అవుతుంది. మార్నింగ్ వామ్ వాటర్ తీసుకున్నాను. మార్నింగ్ నుంచి నా ఈటింగ్ టైం ముందు వరకు వామ్ వాటర్ ఒక లీటర్న్నర అలా తీసుకోవాలి. మనకి ఎంత తాగడానికి వీలవుతో అంత తాగొచ్చు. నేను లీటర్ పైనే తీసుకుంటాను. ఇప్పుడు డీటాక్స్ డ్రింక్ చేసుకున్నానండి. ఈ డైట్ చేసేటప్పుడు డీటాక్స్ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుందండి. మన వెయిట్ మూవ్ అవ్వడానికి, ఫ్యాట్ కూడా బాగా కరుగుతుంది. ఇప్పుడు నేను చేసింది మాత్రం బెల్లికి చాలా యూజ్ అవుతుందండి. దాల్చిన చెక్క, అలాగే పసుపు, నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదండి మన పైన, నిమ్మకాయ రసం పిండాక అవి వేసేసుకొని, అలాగే దాల్చిన చెక్క వేసి ఒక గ్లాసున్నర వాటర్ వేసి గ్లాస్ అయ్యే వరకు మరిగించుకుంటే అది డీటాక్స్ డ్రింక్. మంచిగా వేడిగా ఉన్నప్పుడే తాగేసేయాలి. బెల్లికి బాగా యూజ్ అవుతుంది. నాకు బెల్లి తగ్గడానికి అది బాగా పనిచేసి నేను ఇంకా రకరకాలుగా ఏమి డ్రింక్స్ తీసుకోవాలి, అది ఒక్క డ్రింకే ఒక 3 months వాడాను. బాగా యూజ్ అయిందండి. నిమ్మకాయ తొక్కలో చాలా బెల్లి కరిగించడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల. దాని తర్వాత ఒక 1/2 hour అలా 40 minutes గ్యాప్ ఇచ్చేసి నేను డైరెక్ట్ 12:30 1 o'clock ఇలా తీసేసుకున్నాను. ఎగ్ దోశ అన్నీ మంచిగా వెజిటేబుల్స్ తురిమేసుకొని, క్యారెట్, బీట్రూట్ అవి తురిమేసుకొని, ఆనియన్స్ వేసి, అలాగే టమాటో ఆనియన్ చట్నీ, ఒక ఉసిరికాయ తీసుకున్నాను. అలాగే కాజు కూడా ఒక 3 కాజు తీసుకున్నాను. ఇంకా నాకు సరిపోయిందండి. ఇది తీసుకున్న వరకే. ఎగ్ వేసాం కదా ప్రోటీన్ కోసము. దోశ కూడా మల్టీగ్రెయిన్ అండి, సజ్జ పిండితో చేసింది కాబట్టి మనకు స్టమక్ ఫిల్ అయిపోతుంది. నార్మల్ రైస్తో వేసింది అయితే ఇంకా 2 తినాల్సి వస్తుంది. మీరు ఒకవేళ ఇంకా ఆకలి అవుతే ఇంకొక దోశ కూడా తినొచ్చు. మల్టీగ్రెయిన్తో అయితే చాలా మంచిదండి, ఫైబర్ ఉంటుంది. మనకు వెయిట్ లాస్కి రైస్ కంటే ఇలా మల్టీగ్రెయిన్స్తో చేసుకోవడం మంచిది. నేను సజ్జలతో చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ట్రై చేస్తే ఆ దోశలు కూడా. కాకపోతే పిండి మాత్రము ఎక్కువ పులువనివ్వద్దు, అలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను 3 కాజు తీసుకున్నాక అలా ఉసిరికాయ తీసుకున్నాను. ఉసిరికాయలు చాలా విటమిన్ చాలా మంచిదండి మనకి. ఉసిరికాయ జుట్టుకైనా ఫేస్కైనా. ఇప్పుడు ఎగ్ దోశ తీసుకుంటున్నాను టమాటో చట్నీతో. పల్లి చట్నీ ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు. మీరు ఈ ప్లేస్లో ఇడ్లీ అయినా తీసుకోవచ్చు. కానీ వైట్ రైస్తో చేసినవి కాకుండా మిల్లెట్స్తో వేసినవి తీసుకుంటే డైట్లో చాలా బెనిఫిట్ అండి. మనకి వెయిట్ లాస్ అవ్వడానికైనా, స్టమక్ కూడా చాలా తొందరగా నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది మనం మిల్లెట్స్ తినడం వల్ల. అందుకే మనము వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది మిల్లెట్స్. అలాగే ఇంకా తీసుకున్నాక ఒక కప్పు టీ అండి. ఖచ్చితంగా నేను టీ తీసుకుంటానని చెప్పాను కదా, బెల్లం టీ. బెల్లం వేసి చేస్తాను టీని. అది కూడా బాగా చిక్కగా తీసుకొని పల్చగా తీసుకుంటా. ఫ్యాట్ ఉన్న మిల్క్ కాదు, ఫ్యాట్లెస్ తీసుకుంటాను. అందుకే ఖచ్చితంగా టీ వల్ల మనకి వెయిట్ తగ్గకపోవడం అట్లా ఏమి ఉండదు. టీ తీసుకున్న తర్వాత ఒక 1.5 hour గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు వాటర్ తీసుకున్నాను. 1 లీటర్ వాటర్ కంపల్సరీ మళ్ళీ తిన్నాక తీసుకుంటాను. మొత్తం డే మొత్తంలో నేను ఒక 3.5 లీటర్స్ వాటర్ తీసుకుంటాను. జ్యూసెస్ అవి ఇంక్లూడ్ చేయకుండా ఓన్లీ వాటరే 3 లీటర్స్ పైనే తీసుకుంటాను. వాటర్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు నాది 6 లోపు డిన్నర్ కంప్లీట్ అవుతుంది కదా. 5కి అలా స్టార్ట్ చేస్తాను. 5కి ఇలా జామకాయ తీసుకున్నాను, పెద్ద జామకాయ అండి. అలాగే ఉడకబెట్టిన పల్లీలు తీసుకున్నాను, మంచిగా ప్రోటీన్ ఉంటుంది. అలాగే బీట్రూట్, క్యారెట్, కీర వేసి జ్యూస్ తీసుకున్నాను. ఉసిరికాయ వేసి అందులో పుదీనా, అల్లం వేసి చేసింది. పల్ప్తో తీసుకోవాలండి, ఫైబర్ ఉంటుంది. మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. మనం డైట్ చేసేటప్పుడు ప్రోటీన్ తింటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఇలా మనం ఫైబర్ తినడం వల్ల బాగుంటుంది. అలా జ్యూస్ తీసుకున్నాను. ఇలా ఉడకబెట్టిన పల్లీలు. ఖచ్చితంగా 40 minutes ఎక్సర్సైజ్ అన్నా లేకపోతే వాకింగ్, స్పీడ్ వాక్ అన్నా చేయాలి. మనకి ఏది నచ్చితే సైక్లింగ్ ఏదైనా చేయవచ్చండి. షటిల్ ఆడడం ఏదైనా 40 minutes ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఉండాలి మనకు ఖచ్చితంగా. వెయిట్ తగ్గుతుంది కానీ ఇంకా మంచిగా ఫాస్ట్గా తగ్గాలంటే ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. ఇంకా 20% ఎక్సర్సైజ్, డైట్ మాత్రం 80%. ఖచ్చితంగా ఈ 2 ఉంటేనే వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. చూడండి, ఇలా పల్లీలు ఇవి తీసుకున్నాను. ఇంకా జామకాయ అలాగే జ్యూస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నేను మళ్ళీ 1.5 hour అలా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాటర్ తీసుకున్నాను లీటర్. ఇంకా ఈ వాటర్తో కంప్లీట్ అవుతుంది వాటర్ తీసుకోవడము. ఇంకొక లీటర్ వాటర్ తీసుకుంటే అయిపోతుంది. మీరు గోరువెచ్చని వాటర్ అని తీసుకోవచ్చు, నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.